కొనబోతే కురివి అమ్మబోతే అడవి అన్న చందంగా తయారవుతుంది రైతుల పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వచ్చిన సమయంలో ఓ గిట్టుబాటు ధర లేక ఏకంగా పొలాల మీదే వదిలేస్తున్నటువంటి పరిస్థితి. కలింగర దీనికి లక్షల రూపాయల పెట్టుబడి ఎకరా అయినప్పటికీ కూడా వారు కష్టించి ఏదో గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో వారు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో పంట సాగుకు చివరికి వారికి మిగిలేది మాత్రం అడియాసలే మిగులుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఇటీవల కాలం ఇప్పుడు వేసవికాలం ఇప్పటికైతే మాత్రం విపరీతంగా డిమాండ్ ఉండాల్సిన పరిస్థితి. అయితే దళారులు అసలు డిమాండ్ లేదు, రేట్లు కూడా ఏమాత్రం గిట్టుబాటు ధర లేవు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రైతులైతే అనంతపురం జిల్లా కలింగర రైతులైతే పొలాల్లోనే వదిలేస్తున్నటువంటి దైన్య పరిస్థితి. మరి దీని గురించి రైతులు ఇక్కడ ఉన్నారు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చెప్తారు వారి మాటలో? సరే ఏంటి కలింగర పరిస్థితి ఎలా ఉంది? రేట్లు డౌన్ చెప్తున్నారు సార్, రేట్ అయితే లేవు. బయట మార్కెట్ కూడా లోకల్ కాయకు ఉంది కానీ మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది, దీనికైతే రేట్లు లేవు. అంటే మామూలుగా వేసవకాలం ఈ సమయానికంతా మనకు ఖచ్చితంగా డిమాండ్ ఉండాల్సిన పరిస్థితి, 10 రూపాయల పైన పలికేది. ఎందుకు ఈ రకంగా డిమాండ్ లేకుండా? ఈ లోకల్ అంతా గ్యాంబ్లింగ్ అవుతారు సార్, వ్యాపారస్తులు దళారులంతా. ఈ కాయకు వచ్చేసి డిమాండ్ ఉండదు ఈ టైంలో. మామూలు వర్షాకాలం అయితే ఈ కాయకి డిమాండ్ ఉండదు. ఈ సమ్మర్లో ఎస్పెషల్గా ఎక్కువ రేట్ ఉండాల్సిన టైంలో పెట్రోల్ వాళ్ళు అమ్ముకుంటారు ఈ టైంలో. అంటే ఇప్పుడు రైతులు అడుగుతున్నారంట కదా, వచ్చి పంట కోయండి అన్నా కూడా అసలు కోయడానికి కూడా రావడం లేదు. రారు, కోసే బంగిపోయి పిలిచినా కూడా రారు వాళ్ళు. వాళ్ళకి అనుకూలమైన రేట్ వస్తేనే వాళ్ళు వస్తారు ఇటుకి, లేదంటే మనం వదిలేసుకునే టైంకి వాళ్ళే సిచ్యువేషన్ తయారు చేస్తారు అట్లా రారు వ్యాపారస్తులు. ఎందుకున్నా ఇప్పుడు రైతులు ఏదో ఆశ పెట్టుకొని ఖచ్చితంగా గిట్టుబాటు ధర దక్కుతుందనే ఎంతో కష్టపడి రాత్రింబోళ్ళు కష్టపడి పంట పండిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది సార్, వాళ్ళు అంతా ఒకటి అయిపోతారు, ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని రాకుండా అయిపోతారు అంతే. దళారులు అంతా ఒకరికొరు ఫోన్లు చేసుకుంటారు, రానికోండి చేస్తారు తోటలేకి. తొలింగ ఊరు వస్తారు, వీళ్ళంతా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి లేకుండా చేయాలంటే ఏంటి? అసలు అధికారులు ఏమైనా చేయాలి? గవర్నమెంటే చేయాలి సార్, అధికారులే చేయాలి. అట్లా చేయకోకుండా లేదంటే మార్కెట్ అన్న కొనాలి, గవర్నమెంటే కొనాలి. ఇంకా చాలామంది రైతులు అయితే ఉన్నారు ఇక్కడ. ఏంది ఇప్పుడు కలింగర్ అనేది దాదాపు 40 నుంచి 50 రోజుల పంట. ఈ పంట పండించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన తర్వాత ఈ రకంగా గిట్టుబాటు ధర లేకపోతే ఏంటి పరిస్థితి? రైతులు ఏం లేదు సార్, నష్టపోతున్నారు అంతే. అందుకే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకుంటే పంటలు వదిలేయడం కానీ, వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మార్పు రావాలంటే ప్రభుత్వంలోని పరిపాలనా విధానంలో కూడా మార్పు రావాలా. రైతులకి వేరే దాంట్లో సబ్సిడీలు ఇస్తున్నారు కానీ రైతులకు సంబంధించి ఏమి లేవు. కాబట్టి కొద్దిగా రైతు పైన ప్రభుత్వం దృష్టి పెడితే కానీ రైతు బాగుపడే పరిస్థితులు లేవు. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వమే సీరియస్గా ఆలోచన చేసి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు పంటలు ఈ ఇటీవల కాలంలో ఎప్పుడైనా ఉండిందా ఈ రకమైన పరిస్థితి? ఎందుకంటే మార్కెట్ ఇంత డౌన్ అయినటువంటి పరిస్థితి మేము ప్రతిసారి ఇదే పరిస్థితి సార్. పంట వచ్చే టయానికి అంతా దళారులంతా ఒకటి అవుతున్నారు, రైతుని దెబ్బతీయడానికే ప్రయత్నిస్తున్నారు కానీ రైతుకైతే ఏ విధమైన ఉపయోగము లేదు. చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. రాను రాను ఇంక రైతాంగం అనేది కూడా చేయకపోవడమే మేలేమో అనిపిస్తుంది. ఏదైనా కూలి వెళ్ళడమో లేదంటే టీ కొట్టు పెట్టుకోవడం అలా బ్రతికితే మేలేమో అనిపించే స్థాయికి వచ్చింది ఇప్పుడు. అదే నానాటికి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా తయారవుతుంది సార్. ఇంకేం చేయలేని పరిస్థితి రైతుకైతే కన్నా. ఏ మార్గం కూడా కనపడడం కూడా లేదు, ఇంకా వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన ప్రభుత్వం ఏదైనా కానీ బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏం చేయలేము సార్. ఇప్పుడు అనంతపూర్ జిల్లా ఏదైతే ఉందో హార్టికల్చర్ పంటలు చాలా డిమాండ్ ఉన్నాయి, మంచి దిగుబడి వస్తుంది, ఇవి కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది, బాగా కాయలు బాగుంటాయి, నాణ్యత ఉంటుంది అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేటు దక్కకపోతే రైతు పరిస్థితి ఏంటి అసలు? ఏం లేదు సార్, చేయకుండా వదిలేయడమే ఇంక రైతు పరిస్థితి. అంటే ఇంకా అప్పులు చేసుకుంటారు, ఇంకా వదిలేసి వెళ్ళిపోవడమే, ఇంకా అంత తప్ప వేరే ఏ మార్గమే లేదు సార్. రైతుకు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు రైతులు. ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల్ని మీరు దళారుని వెళ్ళి అడుగుతున్నా కూడా పంట కోయడానికి ముందుకు రావట్లేదు అంటున్నారు, ఏం చెప్తారు అసలు? సార్ ఇక్కడ పంట పండే వరకు ఒక ఇబ్బంది అవుతుంది. పంట పండించిన తర్వాత దళారుల వ్యవస్థ అంతా ఏకమైపోయి వస్తారు. ఒకరు 5 రూపాయలు అంటారు, ఒకరు 3 రూపాయలు అంటారు, ఒకరు 4 రూపాయలు అంటారు.
మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది కన్నాయిన కాయ మంచి మంచి కాయ కొంతవరకు ఏరుతారు, కదమాట వస్తే తోటలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళా 2000కి ఇస్తావా 3000కి ఇస్తావా తోటంతా కలిపని ఎకరా వచ్చేసి 1000 రూపాయల నుంచి 5000 రూపాయలకు అడుగుతున్నారు. విత్ కూలు కూడా మేమే పెట్టి పీకిమని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆర్టికల్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఇది ఎకరాకు వచ్చి 1,35,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు ఈడొచ్చి చూసినామంటే 20,000 రూపాయలు కూడా రావడం లేదు. పెట్టిన గిట్టుబాటు ధరలు కానీ విత్తనాలకు కానీ మందులకు కానీ ఏం చేసుకున్నా కూడా ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు మందులలో ప్రెజర్ పెడతారు, కూలీలు ఇచ్చుకునే దానికి ఇది లేదు, విత్తనాలు తెచ్చుకున్న చోట ఇది అయిపోతుంది. పంట బాగా వస్తుంది కానీ పంట వచ్చే టయానికి ఖచ్చితంగా ఈ రేట్లు అనేది తగ్గించేస్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఈ కలింగర ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో ఢిల్లీ బాంబే అట్లా ఎక్స్పోర్ట్ పోయేది కదా, ఎందుకు అక్కడ డిమాండ్ లేదా? సరే అక్కడంతా అక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ డిమాండ్. మార్కెట్లోకి నిన్న దగ్గర అంటే ఒక 200-300 టన్నులు కాయలు పోయినాయి. కాయ మాత్రం తెల్లారి లోపల ఒక కాయ నిలబడదు. లాయర్లు అలా అన్నీ కూడా లోడ్ అవుతుండే వెళ్ళిపోతుండే. వీళ్ళు చూస్తే కన్నా మార్కెట్ వాళ్ళు రేట్లు తగ్గిస్తున్నారు. ఏం లేదంటే రేట్లు లేదు. మళ్ళీ రేట్లు లేకున్నప్పుడు కాయ అంతా సరుకు అంతా ఎక్కడ పోతుంది? సరుకు అయితేనేమో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతుంది. ఇక్కడ మాకు రైతుల దగ్గరకు వచ్చేమో సరుకు అమ్ముడు బాగాలేదు, కాయ బాగలేదు, అది బాగలేదు అంటారు. మొత్తం కాయలన్నీ కూడా కోస్తున్నారు, ఎత్తుకొని పోతున్నారు. తక్కువ రేటుకి ఇస్తేనేమో తీసుకుపోతారు. మాకు గిట్టుబాటు ధర కావాలంటే మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. మళ్ళీ దీనిపైన ఏఎంసీ మార్కెట్ యార్డ్ వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైనా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు పంటని తోటల మీద వదిలేస్తున్నారా? దళారులు వచ్చి కొయ్యనన్నా కూడా కొయ్యట్లేదు. దళారుల దగ్గరికి 10 సార్లు తిరిగితే కూడా వాళ్ళు రావడం లేదు. వాళ్ళకి ఏంటంటే కూళ్ళు అన్నీ మీరే పెట్టి మాకు పీకిండి టన్ను 1000 రూపాయలతోనో 2000తోనో అంటున్నారు. ఇక్కడ ఒక 5 టన్నులు కాయలు పీకేదానికి 8,000 రూపాయలు కూళ్ళు బాడుగులు అవుతున్నాయి. అవన్నీ పెట్టుకోలేక తోటల మీద వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని ఎకరాలు పెట్టారండి మీరు? ఎంత పెట్టుబడి అయింది మీకు? ఇప్పటికి అయితే 2 ఎకరాలనా, 2 ఎకరాలకు గాను 1,20,000 అయింది. 2,20,000 అయింది పెట్టుబడి. మరి ఇప్పుడు దళారులు ఏమంటున్నారు? మీకు ఏమన్నా అసలు కోయడానికి రావట్లేదు? ఫస్ట్ కటింగ్ 2 ఎకరాలకు గాను 30 టన్నుల పైన దిగల ఒకవేళ ఏరినా కానీ, అట్లాంటిది 7 టన్నులు విక్కొని పోయినా అన్న. మిగతాదంతా ఇప్పుడు సెకండ్ కటింగ్కి వేరే అతను 15,000 ఇస్తాను, కూళ్ళు నువ్వే పెట్టుకొని పీకిచ్చేటట్లుంటే పీకి 15,000 ఇస్తాను అంటున్నాను. 2 ఎకరాలకు గాను. ఇప్పుడు ఎందుకు డిమాండ్ లేదా? ఎందుకు దళారులు ఏం చెప్తారు? దళారులు అయితే రేట్లు లేవు, ఏమనంటే వైరస్ ఉంది, కాయ అది బాగాలేదు, ఇది బాగాలేదు, పీకిండే కాయలు కానీ పక్కకి వేసేసి మంచి నాణ్యమైన కాయలు పీక్కొని పోయి మాకు పంట అంతా నష్టపోతుంది. ఇదే కలింగర మార్కెట్లో మామూలుగా ప్రజలు కొనాలంటే విపరీతమైన రేటు ఉంది. రైతుల దగ్గరకు వచ్చారు, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇది వచ్చేసి పచ్చి సరుకు సార్. ఈ పచ్చి సరుకు రైతు కానీ ఎక్కువ నిలువ ఉంచుకోలేడు. కనీసం మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ లేదంటే గ్రామానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే మేము అక్కడ పోయి కనీసం ఒక 15 రోజులు 20 రోజులు నిలువ పెట్టుకునే ఉంటుంది. అట్లా నిలువ పెట్టుకోలేని పరిస్థితి రైతుది. అప్పుడు ఏం చేస్తారు రైతు? కనీసం పెట్టుబడి అన్న రానని వాళ్ళు దళారులను బంగుపోయి పిలుచుకొచ్చి వాళ్ళు అడిగిన చాటుకి ఇచ్చే పరిస్థితి తయారైంది. కనీసం హార్టికల్చర్ అధికారులు కూడా వచ్చి ఏదన్నా చెక్ చేసి ఏదైనా ప్రభుత్వాన్ని నివేదికలు పంపించేది అట్లా పరిస్థితి కూడా లేదు. ఆ అధికారులను అడిగితే ఏమంటారు? మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవంటారు. లేదంటే గవర్నమెంట్ ఒక మండలానికి ఒక ఇది కమిటీ వేసి ఏదన్నా గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటే అట్లా సరిపోతుంది. దాదాపు మొక్కజొన్న పరిస్థితి ఇదే, కల్లింగడి పరిస్థితి ఇదే, టమోటా పరిస్థితి అయితే అసలు ఇంకా విత్తనం తోటల్లో ఎట్లా అంటే అట్లా వదిలేసినాము. ఇంకా అసలు కనీసము టమోటా తెంచే కూళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతుకి. ఇప్పుడు ఈ రైతు ఎకరాకి 2 లక్షలు అయింది పెట్టుబడి దాదాపు. ఇప్పుడు అతనికి కనీసం అంటే 50,000 మాత్రమే వచ్చింది. దాదాపు ఆ 2 లక్షలు కూడా ఎట్లా? మేము విత్తనాలు పెట్టేటప్పుడు ఏం చెప్తారు మాకు అంగడి వాళ్ళు? మీకు ఆ రేటు వస్తుంది, ఈ రేటు వస్తుంది, పెట్టండి అని వాళ్ళు మాకు పోస్ట్ చేస్తారు. దానికి తోడు మందులు విపరీతమైన రేట్లు, పెస్టిసైడ్ వాడిందే పంట పండే పరిస్థితి లేదు. ప్రకృతి వ్యవసాయం చేస్తామా అంటే గవర్నమెంట్ నుంచి అంత ప్రోత్సాహం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ఇంత నలిగిపోతున్నారు. ఆ పెట్టుబడులు రాక ఇబ్బందులు పడి ఇలా చివరికి ఏమవుతుంది? 2 ఎకరాలు ఉండే అతను 1 ఎకరా అమ్ముకుంటాడు, 1 ఎకరాలు మాత్రం పంట పెట్టుకుంటాడు. ఇంకో 4-5 ఏళ్ళు పోయినాక ఆ ఎకరా కూడా అమ్మాల్సి వస్తుంది. అక్కడ పిల్లల్ని చదివించుకోవాలా. అన్నీ ఇంత పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. ఎలా ఉంది ఇప్పుడు పండ్ల తోటలు రైతులు
చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇబ్బందులే సార్. మళ్ళీ ఇప్పుడు లక్షలు ఒక ఎకరాకు వచ్చేసి 1.5 లక్షల దాకా పెట్టుబడి పెడితే కనీసం అంటే దాంట్లో హాఫ్ అన్నా వరదమన్నా వస్తే రైతు తట్టుకుంటాడు. పూర్తి దానికి లాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పులు అవుతాయి. బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నాం. దానికి రుణాలు ఎట్లా తీర్చేది? రేపు పొద్దున్న భూములన్నా అమ్మేలా, లేదంటే ఆత్మహత్యలన్నా చేసుకోబడుతుంది. ఆత్మహత్యలు చేసుకుంటే మనకి జన్మించిండే కూతురు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్ళు చదివించాక కానీ చాలా టైట్ అయిపోయింది. ప్రభుత్వం ఆదుకునేది ఏమీ లేదు. కనీసం అంటే ఏమన్నా ఇంకోటి సబ్సిడీలు అవి ఇవి వదులుతాయంట ఇన్నాళ్ళు. ఫ్రూట్స్కి కానీ ఏమన్నా ఇట్లా దెబ్బతింటే, వర్షాలు వచ్చి దెబ్బతిన్నా దానికి ఇస్తాండే ప్రభుత్వం ముందు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలో మాత్రం ఇట్లాంటివి ఏంటివి చేయడం లేదు. చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయడం ఏమనగా రైతుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఇది మొత్తం ఇదైతే అనంతపురం జిల్లా ఏదైతే ఉందో కలింగర రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ సమయానికి డిమాండ్ ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్ లేదనో, లేదంటే దళారులు ఏకంగా వారు కుమ్మక్కు అవుతున్నారు. దానివల్లనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సాధారణమైన రేటు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఎకరాకు దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. కానీ మాకు ఆరుగాలం కష్టపడి మేము ఏదో ఆశ పెట్టుకొని పంటలు మాకు చేతికి వస్తే ఎంతో మిగిలితే పిల్లల భవిష్యత్తు కానీ, లేదంటే మా కుటుంబాల పోషణ కూడా మా ఏదైతే ఉందో ఈ కల్టివేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము దేని మీద ఆశ పెట్టుకుంటే ఇది కనీసం 1,50,000 పెట్టుబడి పెడితే సగం కూడా రాకపోవడం అనేది చాలా విడ్డూరం. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకొకటి మరోవైపు వీళ్ళకి పచ్చి సరుకు, ఇది చాలా రోజులు ఉంచుకునే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో ఏదైనా కోల్డ్ స్టోరేజ్ లాగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే కనీసం ఒక 10-15 రోజులు నిల్వ ఉంచుకుంటే అయినా కూడా, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆ టైం లోపల ఎక్స్పోర్ట్ పికప్ అయితే మాత్రం ఖచ్చితంగా అంత గిట్టుబాటు ధర అనేది పలుకుతుంది. గిట్టుబాటు ధర పలికితే కనీసం పెట్టుబడులు వచ్చినా కూడా తిరిగి పంట పెట్టడానికి మాకు ఆసక్తి ఉంటుంది. కానీ కాకపోతే ఇట్లా అప్పులు పెరిగిపోతే మాత్రం భూములు అమ్ముకోవాలి, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవాలి, మాకు ఇది తప్ప వేరే శరణ్యం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ పట్టించుకుంటే రైతుల్ని ఖచ్చితంగా ఈ ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే అప్పుల పాలు అవ్వకుండా ఏదైతే ఉందో రైతులు జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కలింగర రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం.